హలో అండి, అందరికీ నమస్కారం. శివయ్య టారోకి ఈరోజు మనం చెప్పుకునే రీడింగ్లో ఎవరి గురించి అయితే ఎవరు ఎలా ఉంటారా ఏందనేది, ఎటువంటి వాళ్ళ గురించి అనేది మనం పూర్తిగా తెలుసుకోవచ్చు అండి టారో రీడింగ్లో. కాబట్టి కొన్ని సమస్యలు ఎలా ఎదురవుతాయి అనేది మనం ఈ రీడింగ్లో పూర్తిగా తెలుసుకోవచ్చు. అందుకనే నేను చెప్పేది ఇవాళ ఏంటంటే, కంటిన్యూగా ఎవరంటే వాళ్ళ కంటెంట్ ఏంటంటే ఎవరు ఏందనేది మనం పూర్తిగా తెలుసుకునే వివరాలు దీంట్లో ఉంటాయండి. కాబట్టి ఎవరైనా ఎటువంటి పరిస్థితులలో ఉంటారో ఎవరికేం తెలియదు. కాబట్టి ఇవాళ రేపు కొంతమందిని నమ్మడానికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలలో పడుతున్నారండి. కాబట్టి ఈరోజు కంటెంట్ వచ్చేసి ఎవరి గురించైనా ఎవరికైనా వర్తిస్తుంది ఇది. ఎలా అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళైనా, అన్మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా, ఎటువంటి వాళ్ళకైనా సమస్యలు చాలా మట్టుకు వస్తున్నాయండి. కాబట్టి ఈరోజు ఎవరి గురించి ఇంత సమస్యలు ఎదురవుతున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం ఎవరి గురించి వెళ్తుందో. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు ఏర్పడుతుందండి. ఎందుకంటే చాలా ఇబ్బందులనే ఉంటారు. ఏదైనా మనము ఎందుకు అనుకుంటామంటే, రీడింగ్లో చాలా మట్టుకైతే కొంతమంది అనుకుంటారు ఏంటో రీడింగ్ చేయించుకునడం ముట్టిగానే అనుకుంటారు. కానీ కొంతమందికి ఏం తెలుస్తాయి అంటే, చాలా మట్టుకి రీడింగ్లో ఒక జీవితం అనేది ఉంటుందండి. దీంట్లో ఫస్ట్ చూద్దాం. కొంతమంది చాలా దాంట్లో అన్నిట్లలో మోసపోయి చాలా మట్టుకి ఎంతో బాధ రకంగా ఎంతో సమస్యలలో చాలా మట్టుకు ఎదురవుతారు, చాలా మట్టుకు ఇదవుతారండి. అంటే ఎటువంటి సమస్యలు అంటే ముందు ఎదురు చూపులు చూడరు, వెనుకొచ్చిటి ఏందనేది చూసుకోకుండా చాలా మట్టుకి ఎంత ఎదురు చూపులలో ఉంటారంటే చాలా ఎదురు చూస్తుంటారు. వాళ్ళు ఫస్ట్ ఏమనుకుంటారంటే చాలా మట్టుకి ఏ విధంగా అంటే, నేను ముందు అడుగు వేస్తున్నాను, నాకు వెనక ఎటువంటి గొయ్యి తవ్వుతారో ఎలా ఉంటారో అని తెలియకుండా ముందు అడిగేస్తారు. తర్వాత అన్నీ ఆలోచించిన తర్వాత ఏం చేస్తాడు వాళ్ళ పర్సన్ అంటే ఒక మూడో వ్యక్తి. మీకు అర్థమవుతుందంటే ఒక మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు మొదలవుతాయని అర్థం కాదు. ఆ మూడో వ్యక్తి అయినా ఇంకొకళ్ళైనా సరే ఎలాంటి వ్యక్తులు ఎలా మారుతారో తెలియదు. అన్ని సమస్యలు వచ్చినాక ఏమి లేదు, ఖాళీగా ఆలోచించడం కూర్చునడం తప్పితే ఇంకొకటే ఏముండదండి. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నిట్లలో నేను కోల్పోయాను. ఈరోజు నేను ఎటు వెళ్ళకుండా దిక్కులేని జాగాలు ఉన్నట్టున్నాను, నాకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఇటు వెళ్ళనా అటు వెళ్ళనా అని చెప్పేసి చాలా మట్టుకి ఎంతో బాధలు పడతారండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను ఎప్పుడు చూసినా నేను ఒక రాజు లెక్క నేను ఉండేదాన్ని అనైనా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అనుకుంటారు కదా, ఆ విధంగా. అయితే ఈరోజు ఏమనుకుంటున్నంటే, నేను ఈ విధంగా ఉండేవాడిని అంటే ఇద్దరికి వర్తిస్తుంది. ఈ విధంగా ఉండేవాడిని, ఈరోజు ఈ విధంగా అయిపోయాను, ఇంకొకళ్ళతో చెప్పించుకుంటున్నాను, అసలుకి ఏంటి నాది సమస్య అని చెప్పేసి కొంతమంది చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతారు. నెక్స్ట్ నేను ఎటువంటి పనులకు వెళ్ళినా కూడా నా ఇంట్లో ఫ్యామిలీతో చాలా మట్టుకి ఎన్నో సమస్యలు చెప్పుకొని చాలా మట్టుకి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా పడేవాడిని. అంటే ఈ ఉద్దేశంలో నేను చాలా మట్టుకైతే ఈరోజు నా సొంత నిర్ణయంతో, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సొంత నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళతోనే ఏమవుతుందిలే, నేనే వెళ్తానులే అని చెప్పేసి సొంత నిర్ణయంతో ముందు అడిగేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీతోని ఎవరైనా సరే అండి, చూసే వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ముందు అడిగేసేటప్పుడు ఫ్యామిలీతోని ఒక ముచ్చట చెప్పుకొని మనం ముందు అడిగేస్తే చాలా బాగుపడతాం, సంతోషంగా ఉంటాము. కాబట్టి దీంట్లో నేను సమస్యలలో చాలా మట్టుకి ఎంతో డబ్బు విషయంలో చాలా మోసపోయిన వాళ్ళు ఉంటారండి. డబ్బు విషయంలో నేను చాలా మట్టుకు మోసపోయాను, చాలా మట్టుకు ఎంతో ఇదిగా ఉన్నాను. ఈరోజు ఒకళ్ళు నాకే చేయి చాపుతుంటే నాకు ఎలానో ఉంది, నేను డబ్బు ఇచ్చేవాడిని కానీ తీసుకునేవాడిని కాదు అని కొంతమంది చాలా సమస్యలతో ఇప్పుడు బాధలు పడుతున్నారు కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కార్డ్స్ చూసారండి, నేను ఎంత దూరం పరిగెడదామని చాలా ప్రయత్నం చేశాను. కానీ అంటే జీవితంలో అంటే పరిగెడదాం అంటే ఊరికేనే కాదండి, జీవితంలో నేను ఎంతో పరిగెడదామని చూశాను. కానీ పోయి నేను ఎంతో పరిగెట్టి ఎంతో మర్యాద అన్నీ కాపాడుకున్నా కూడా నా మర్యాద తీసి పడేస్తున్నారు. ఎలా అంటే
మనం పప్పులో కరివేపాకు తీసి ఎట్లా పడేస్తామో అట్లా తీసి పడేస్తున్నారు నన్ను. నేను ఎవరిని ఏం అంటలేను. నేను ఎన్ని గొడవలు వచ్చినా నేను చాలా మట్టుకి ముందుకెళ్తున్నాను. చాలా సాహసాలు చేస్తున్నాను. మంచి పేరు తెచ్చుకుంటున్నాను. ముందుకెళ్తున్నా కూడా నన్ను ఎన్నో ఒక్కోళ్ళు కరివేపాకుని తీసి పడేసినట్టు పడేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలని చెప్పేసి అక్కడనే ఆగిపోతారు. వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నా, ఎన్ని మాటలన్నా, ఏం చేసినా కూడా ఎలా భరించుకుంటారంటే నన్నే కదా అంటే కొన్ని విషయాలు అలా చెప్తానండి. కొంతమంది ఒక్కొక్క కార్డ్స్‌లో ఒక్కొక్క మీనింగ్ ఉంది. మీకు అర్థమవుతుండొచ్చు చూసే వాళ్ళకి. అయితే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, నేను ఎంత చాలా సంతోషంగా, ఎంతో హ్యాపీగా బతికేదాన్ని. ఈరోజు నన్ను చాలా మట్టుకి కుళ్ళబెట్టిన మాటలు అంటున్నారు కాబట్టి, నేను చాలా మట్టుకి ఎంతో ఇదవుతున్నాను. కాబట్టి ఈరోజు నేను ఎవరిని ఏం అనుకోకుండా నేను ఒక బందీ లెక్క అయిపోయాను. కానీ ఈ సమస్యలకెళ్ళి బయట పడేసా, నాకు ఏదో ఒక రోజు ఒక సమస్య దొరుకుతుంది అని చెప్పేసి కొంతమంది చాలా గట్టిగా ఆలోచించుకోండి. నిజంగా బయటపడతారు. ఇటువంటి సమస్యలల్ల చాలా ముందుకెళ్తారండి. ఇలా ఉంటారు. ఎందుకంటే చాలామందికి ఇట్లా హెల్పింగ్ చేసే దాంట్లోనా చాలా మట్టుకు ముందడుగు వేయడమేనా, నేనున్నాను, నేను లేనా అని చెప్పేసి చాలా మట్టుకు కొంతమంది ముందుకెళ్తారు. ఫ్యామిలీ విషయంలోనా, ఏదన్నా లవ్ విషయంలో అయినా, మ్యారేజ్ విషయంలో అయినా, పిల్లలలో అయినా, ఏడైనా అట్లా ఏదైనా భర్తకు కాదని చెప్పేసి చాలా మట్టుకు మనం ముందు అడుగులు వేస్తే తర్వాత మనం ఏ విధంగా ఇలా బందీగా అయిపోతాం. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పటి నుండి ఫ్యామిలీలో ఏదన్నా ఉన్నా కూడా చెప్పుకుంటే 10 మంది వస్తారు. చెప్పుకోకపోతే ఎవరు రారు. నేను గట్టి పట్టుదలతో ఉన్నాను. చాలా ఇక్కడ వెళ్ళిందండి కార్డ్స్‌లో. నేను గట్టి పట్టుదలతో ఉన్నాను. కానీ ఈరోజు ఆకులన్నీ రాలిపోయినాయి, అన్నీ కింద పడిపోయినాయి అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? చాలా ఆలోచించిన వాళ్ళు దీంట్లో అర్థమవుతుందండి. చాలా మట్టుకు ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నేను మాత్రం ఈరోజు నన్ను ఎన్ని మాటలు అంటుంటే చెట్టుకున్న ఆకులన్నీ ఎన్ని రాలిపోతాయో, రాలిపోయినోళ్ళంతా నా వోళ్ళే. అక్కడ చెట్టుకున్న ఆకులన్నీ ఎన్ని ఉన్నాయో ఆళ్ళు అంతమందే నా వోళ్ళు అనుకుంటారు. అంటే అది నేను చెప్తున్నాను కదండీ! చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని ఆకులు ఎంతమంది మాటలు అంటారో అవన్నీ రాలిపోయినోళ్ళంతా నా వోళ్ళు కాదు. చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులు ఉన్న మందికైతే నా ప్రపంచం, నా మంది, నా వోళ్ళు అనుకోవచ్చు. అలానండి. ఇలాగా చెట్టుకి ఎన్ని ఆకులున్నా కూడా అన్న వాళ్ళంతా మనోళ్ళు కదండీ! ఇప్పుడు మనల్ని అంటారు, తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది? ఇక్కడ కనబడుతుందండి చెట్టు? ఇది. అయితే ఇక్కడ మనము ఓలలను అంటుంటాము. అంటే కొంతమంది ఉంటారు కదండీ! ఫ్యామిలీ విషయంలో అయినా, లవ్ చేసుకునే వాళ్ళైనా, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా, ఫ్యామిలీ సమస్యల కోసం ఎంత బాధపడే వాళ్ళని ఎవరైనా కొంతమంది ఏమనుకుంటారంటే చాలా గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో అన్ని ఆకులంటే ఎంతమంది నన్ను అన్న వాళ్ళంతా ఆ చెట్టుకున్న ఆకులు ఎలా రాలిపోతాయో నన్ను అన్న వాళ్ళు కూడా అంతే చెట్టుకు గాలికి ఆకులు ఎలా రాలిపోతాయో వాళ్ళు నా వాళ్ళు కాదు అనుకుంటారు. చెట్టుకున్న ఆకులే నా వాళ్ళు అనుకున్న వాళ్ళైతే చాలా పైకొస్తారు, చాలా బాగుంటారు. దీంట్లో గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఇది చాలా గుర్తుపెట్టుకోనండి. చెట్టుకున్న ఆకులని అన్నోళ్ళంతా మనోళ్ళు కాదు, వాళ్ళు రాలిపోతారు. చెట్టుకి గట్టిగా నిలుచుకొని ఉంటాయి చూడండి, గట్టిగా పట్టుదలతో ఉన్న వాళ్ళే మనోళ్ళు అని కాంటెంట్లో గుర్తుపెట్టుకోండి. ఇలా ఈరోజు నేను చాలా మట్టుకి దీర్ఘంగా ఆలోచిస్తారు కొంతమంది. ఎలా అంటే చాలా మట్టుకి నేను ఎంతో ఎదురు చూపులతోని నేను ఆలోచిస్తున్నా, చాలా మట్టుకైతే కనబడుతుందండి ఇక్కడ. నేను ఎంతో ఆలోచిస్తున్నాను. నేను అనుకున్నాను కోల్పోయాను. కానీ ఈరోజు నేను గట్టిగా నిలబడ్డాను. నేను ఎలా అంటే అలా నిలబడ్డాను. నేను అనుకున్నాను, నన్ను అన్న వాళ్ళంతా రాలిపోయారు. నాకున్న వాళ్ళంతా నా దిక్కున్నారు. నేను అనుకున్నాను కదా అన్నట్టు ఇలా ఉంటారండి. ఇక్కడ కూడా చెట్లు కనబడుతున్నాయి కదండి. అలా చెట్టు ఆకులన్నీ ఎలా రాలిపోయావో ఉన్న వరకే మనోళ్ళు అనుకున్న వాళ్ళైతే చాలా మటుకు దీర్ఘంగా ఇలా ఆలోచిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా చాలా మట్టుకు ఆలోచించి తీసుకున్న వాళ్ళైతే చాలా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అందుకే ఎటువంటి అడుగు వేసినా కూడా మనం ఒక సొంత నిర్ణయం కాకుండా కూడా మనం ఒక ఆలోచన మీద తీసుకుంటే మనకి ఇంకో వ్యక్తి ఎలాగో మనకు అవసరం ఉంటారు. ఎందుకంటే మనం థర్డ్ పార్టీ అంటుంటాం కదండి. ఆ థర్డ్ పార్టీ విషయంలోనైనా సరే మనం ఇద్దరం ఉండని, ఒక్కళ్ళు ఉండని, ముగ్గురం ఉండని, మనకైతే ఇంకో మూడో వ్యక్తి అయితే మనకు కావాలి.
అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఏదో ఒక వ్యక్తి వల్ల మనకి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏ వ్యక్తికి మనకు దగ్గరవుతారా, ఏ వ్యక్తితోని మన సమస్యలు తీరుతాయని చెప్పేసి చాలా మటుకు ఆలోచిస్తారు. దీంట్లో వచ్చేదేందంటే, నేను చెప్పిందేందంటే, ఒక్కోళ్ళకి వర్తించేది కాదు ఇది. చాలా మట్టుకి ఫ్యామిలీ విషయంలో అయినా, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా, ఇప్పుడు సమస్యలేందంటే ఫ్యామిలీలో సమస్యలు పెద్ద పెద్ద సమస్యలొస్తున్నాయి. వాళ్ళకైనా, ఎవ్వరికైనా చెప్తున్నానండి. చిన్న సమస్యలైనా కొంతమంది జాబులు రాకుండా ఎంత బాధపడతారు. బా బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎంతో బాధలు ఇదిగా టెన్షన్‌లలో ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది ఏమంటారు, లవ్ చేస్తారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే నన్ను ఎవరు ఏమంటారా? నేను ముందుకెళ్ళన్నా వద్దా? అడుగెయ్యన్నా కాదా? అని చెప్పేసి చాలా మటుకు ఆలోచిస్తారు. కానీ ఇటువంటి అడుగేయాలంటే మటుకి కొంతమందైతే చాలా మటుకి నమ్మకం ఉన్నోళ్ళైతే, నమ్మిన వాళ్ళైతే, రీడింగ్ నమ్మిన వాళ్ళైతే నిజంగా చెప్పుకోవచ్చు. ఇది మామూలుగా నేను జస్ట్ మీకు చెప్పినాను. ఎందుకంటే పూర్తిగా దీంట్లో కొంతమంది అర్థం కాకుండా చెప్తారు. నేనైతే అర్థమయ్యేటట్టే చెప్పాను. మీకేదన్నా దీంట్లో పూర్తిగా మీకు నచ్చినట్టయితే, నిజంగా మీరు ఈ రీడింగ్ మీకు చేపించుకోవాలనిపించుకుంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ పెడతాను. అక్కడ మీరు నాకు కాల్ చేసి ఫుల్ రీడింగ్ తీసుకోవచ్చు. నేను దానికి ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా నేను చెప్తాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ రీడింగ్ నేను చెప్పినట్టు మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనండి, ఉంటాను. నమస్కారం. నేను మీ మౌనిక.